హాయ్ అందరికీ నమస్తే. మీ కార్తిక్ ఉంగరాల విశ్లేషణ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. అసలు పెదకూరుపాడు నియోజకవర్గంలో అసలు రాజకీయం ఎలా ఉంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అలానే మూడు ప్రధాన పార్టీలు అంటే ఒక పక్క వైసీపీ పార్టీ, మరో పక్క ఉమ్మడిగా వెళ్తున్నప్పటికీ రెండు పార్టీలు అంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరో పక్క టీడీపీ, జనసేన పార్టీ. అయితే ఈ మూడు ప్రధాన పార్టీలు చూసుకున్నప్పటికీ అసలు పెదకూరుపాడు నియోజకవర్గంలో ముందు అభ్యర్థుల విషయం చూసుకుందాం. ప్రధానంగా ఒకటి వైసీపీలో చూసుకుంటే ప్రధానంగా చూస్తే వైసీపీ పార్టీకి సంబంధించి నంబూరు శంకర్రావు గారు అయితే ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే. అలానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూసుకుంటే కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఉన్నారు. అలానే జనసేన పార్టీకి చూసుకుంటే ఇంకా అభ్యర్థిని అయితే ఇంకా అంటే అక్కడ సంబంధించిన వ్యక్తిని అయితే ఎవరిని కూడా ఇంకా ఆ పార్టీ అయితే నియమించలేదు. అంటే కమిటీలు మాత్రం వేశారు. జనసేన పార్టీ అయితే కమిటీలు అయితే వేశారు. ఆ నియోజకవర్గాలు, అధికార ప్రతినిధులు, అలానే మండల స్థాయి నాయకులు అయితే వేశారు. కానీ మరి ఓటు బ్యాంకు ఉన్న అంటే అక్కడ పెదకూరుపాడు నియోజకవర్గంలో గతంలో 2019 చూసుకుంటే సుమారుగా 7,000 నుంచి 8,000 పోలేని అక్కడ ఏది జనసేన పార్టీకి సంబంధించి. మరి అభ్యర్థి కూడా అక్కడ తిరగలేదు. అక్కడ అభ్యర్థి కూడా ఒక మహిళ నిలబడింది. అప్పుడు ఆమె అసలు అక్కడ చాలా వరకు చాలా తక్కువగానే తిరిగిందని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు కూడా 8,000 మాత్రమే వచ్చాయి ఆ టైంలో. సుమారు 7,200 7,800 వచ్చిందని చెప్పి సమాచారం. అయితే మరి సుమారుగా అక్కడ జనసేన పార్టీకి చూసుకుంటే ప్రధానంగా కాపు సామాజిక వర్గం కూడా పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసి 25,000 నుంచి 28,000 ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ఉమ్మడిగా వెళ్తున్న తరుణంలో ఇంకా ఎక్కువగా కూడా ప్రధానంగా అటు చూసుకుంటే అచ్చంపేట కానీ, క్రోసూరు కానీ, బెల్లంకొండ కానీ, పెదకూరుపాడు కానీ, అమరావతి కానీ ఈ 5 మండలాలకు సంబంధించి కూడా మేజర్గా ఇప్పుడున్న జనసేన పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే మాకు 20 నుంచి 22 పోలు అవుతాయి, అవి కూడా మొత్తం కూడా జనసేన పార్టీకే పోలుతాయని చెప్పేసి కూడా ఇప్పుడున్న జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే కొంతమంది జనసేన పార్టీకి సంబంధించి అంటే ఉమ్మడిగా వెళ్తున్న తరుణంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ని నియమిస్తేనే కాపు సామాజిక వర్గం చాలా వరకు జనసేన పార్టీ చేస్తారు, లేకపోతే వాళ్ళు గతంలో ఏ పార్టీకి అయితే ఉన్నారో ఆ పార్టీకే చేస్తారని కోసం కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఏం జరుగుతుంది అంటారు అక్కడ? అసలు విషయం అయితే అక్కడ ఏం జరుగుతుంది? అసలు బెల్లంకొండ ఎలా ఉంది, అచ్చంపేట ఎలా ఉంది, క్రోసూరు ఎలా ఉంది, అమరావతి ఎలా ఉంది, జనసేన పార్టీకి సంబంధించి పెదకూరుపాడు ఎలా ఉంది? నాకు అందిన సమాచారం మేరకు ఏంటంటే చాలా వరకు ఈసారి చూస్తే సుమారుగా 10 నుంచి 13,000 నుంచి 14,000 దాకా కూడా జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం ఎక్కువ కూడా చేస్తారని కూడా చెప్పుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి అదే జరిగితే రేపు వైసీపీ పార్టీ కూడా అక్కడ చాలా వరకు ఇబ్బందికరమైన విషయం కూడా అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. అలానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయం, వైసీపీ పార్టీ విషయం రెండు చూసుకుందాం. ఇప్పుడు ఒకటే చర్చ, ఇక్కడ వైసీపీ పార్టీలో ఉన్న అధిష్టానం సంబంధించి ఎమ్మెల్యేలు మారుస్తారని, అలానే కొమ్మాలపాటి గారిని కూడా మారుస్తారని చెప్పేసి కూడా సమాచారం అయితే ఎవరికీ లేదు. కానీ ఊహాగానాలు, వాళ్ళు మారుస్తారు, వీళ్ళు మారుస్తారు. సరే ఎవరైనా పోస్ట్ పెట్టారనుకోండి, మా ఎమ్మెల్యేలు మార్చట్లేదు మీరు పోస్టులు తీసేయండి, మా మాజీ ఎమ్మెల్యేలు తీసేయట్లేదు మీరు పోస్టులు తీసేయండి, ఇదే గోల. అందుకని కూడా చాలామంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఈ విషయాన్ని కూడా అసలు పక్కకు పోయి మాట్లాడుతున్నారు. మనకెందుకు వచ్చిందిరా బాబు, మనకు వచ్చిన తలకాయ నొప్పి ఎందుకు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అధిష్టాన విషయం? రేపు 4వ విడత లిస్ట్ ఈరోజు వస్తుందా రేపు వస్తుందా తెలియదు. ఏదైనా ఈ లిస్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా పల్నాడు జిల్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీ విషయం తెలిసిపోద్ది. ఇంకొకటి అలానే అసలు ఏమీ సంబంధం లేని వ్యక్తి మనోహర్ నాయుడు కూడా ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి గత వారం 10 రోజులుగా స్ప్రెడ్ అవుతుంది విషయం. ఎవరు కాబట్టి మనోహర్ నాయుడు వస్తున్నాడంట, ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారంట, బొత్స సత్యనారాయణ కలిశారంట, ఖచ్చితంగా ఈసారి వచ్చేది కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి మనోహర్ నాయుడిని తీసుకుని వస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు పెదకూరుపాడు నియోజకవర్గం అయితే ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఏంటి మనోహర్ వస్తున్నారు మరి అసలు ఈ విషయం మనోహర్ తెలుసు, మనోహర్ గారికి తెలుసు విషయం తెలియదు. కానీ మనోహర్ గారు వస్తున్నారంట అసలు ఈ విషయం ఎందుకు స్ప్రెడ్ అవుతున్నది కూడా అర్థం కావట్లేదు విషయం అయితే. అదొకటి. ఇక
ఆ భాష్యం ప్రవీణ్ ఒకటి పేరు, ఒకటి భాష్యం ప్రవీణ్ గారిది ఒకటి పేరు, టీడీపీకి సంబంధించి నారా లోకేష్ గారి పేరు ఒకటి వినిపిస్తుంది. మరి నారా లోకేష్ గారు అయితే మంగళగిరిలో తిరుగుతున్నారు, పక్కన పెట్టండి. ఇక భాష్యం ప్రవీణ్ గారి పేరు అయితే వినిపిస్తుంది. ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ గారు అయితే ఇప్పుడు ఆయన కూడా యాక్టివ్ అయిపోయారు. చాలా వరకు కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ఆయన వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన కూడా యాక్టివ్ అయిపోయారు చాలా వరకు. ఆయన కూడా జనాల్లో తిరుగుతున్నారు. మరి ఈ వార్తలు అసలు స్ప్రెడ్ చేసేది ఎవరు బయటికి? ఆయనకి టికెట్ లేదు, ఈయనకి టికెట్ లేదు, రెండు పార్టీలు టికెట్ లేదని చెప్పేది ఎవరు అసలుకి అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? నియోజకవర్గంలో ఎవరు ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు? టికెట్ లేదని చెప్పేసి కూడా అటు నాయకులు కానీ ఇటు నాయకులు కానీ ఆలోచిస్తున్నారు. ఏదేమైనా సరే ఇక బలబలాలు చూసుకున్నప్పటికి కూడా చాలా వరకు ఏంటంటే 5 మండలాల్లో కూడా ఇప్పుడు ఇద్దరు నాయకులు, ఒక పక్క ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకుంటే చాప కింద నీరులాగా అన్నట్టుగా వైసీపీలో ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో, అసమ్మతిగా ఉన్నారో, వాళ్ళని ఖచ్చితంగా మా పార్టీలోకి రావాలనే ఉద్దేశంతో కొంతమంది ఫోన్లు చేస్తున్నట్టుగా వాళ్ళకి, అలానే వాళ్ళకి సంబంధించి మా పార్టీలోకి వస్తే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ఒక మంచి అంటే బాండింగ్, మీకు ఏ కార్యక్రమాలు కావాలో ఖచ్చితంగా చేసి పెడతాము, అలానే మీకు ఏమైనా సరే మేము దగ్గరుండి అన్ని కూడా చేస్తామని కూడా హామీలు ఇస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అలానే వైసీపీ తీసుకుంటే వైసీపీ నాయకులు కూడా చాలామందికి ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని కూడా వీళ్ళు కూడా కొంతమంది ఏంటంటే మీకు కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి పనులు చేసి పెడతాము. గతం కదా ఏం జరిగిందో పక్కన పెట్టండి. 2019లో కొంత నాయకత్వాల విషయంలో కూడా, కొంత స్థానికంగా ఉన్న నాయకత్వాల విషయంలో కూడా ఇప్పుడు మీకు ఇది మొహమాటంగా చెప్తున్నాను నేను. పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ సంబంధించి స్థానిక నాయకత్వం కూడా కొంత లోపం కూడా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ లోపాన్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది అసహనంగా కూడా మాట్లాడుతున్నారు, అసహనంగా ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు అయితే గతం కదా వదిలేసేయండి, ఖచ్చితంగా స్థానికంగా ఎవరైతే నాయకత్వ లోపాలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా పక్కన పెట్టేసి కొత్త నాయకులకి ఊపిరిపోయాలి, కొత్త నాయకులు తీసుకొని రావాలి, ఖచ్చితంగా పార్టీ గెలుపు కోసం ఇది దేనికైనా సిద్ధం అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఇక జనసేన పార్టీ విషయం తీసుకుందాం. సరే ఈ రెండు ఇలా ఉంటే జనసేన పార్టీ విషయంలో అయితే ఇప్పుడు జనసేన పార్టీకి నాయకుడిని మరి ప్రకటించకపోయేసరికి అసలు కార్యకర్తకు బలం ఎవరు చెప్పండి? కార్యకర్తకు ఒక బలం ఉండాలి. ఒక గ్రామంలో ఒక జనసేన పార్టీ కార్యకర్త బయటకు వచ్చి ఒక జెండా ఎగరేయాలన్నా, నా పార్టీ చెప్పాలన్నా మరి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం చాలా వరకు. ఇక నేను అంటే ఒకటి చెప్పలేను, ఒక పార్టీకి ఉందాం ఉన్నప్పుడు అవతల పార్టీ కూడా ఖచ్చితంగా మన మీద ఏదో ఒక రకంగా బురదల్లని చూస్తూనే ఉంటాడు. ఏంద్రా మేము ఉండి కూడా నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు అంటారు. అలాంటప్పుడు వాళ్ళకి అభయం ఇచ్చేది ఎవరో ఒకరు అభయం ఇవ్వాలిగా. అభయం ఇస్తేనే కదా బయటకు వచ్చి వాళ్ళు వర్క్ చేసేది చాలా వరకు. ఏది ఏమైనా అధిష్టానం కనుక, జనసేన పార్టీ అధిష్టానం కనుక ఒక నాయకుడిని, సరైన నాయకుడిని నియమించి ప్రతి నియోజకవర్గానికి కూడా ఖచ్చితంగా ఇదిగో మీ ఇక్కడ ఇతను ఉన్నాడు, మీకు అన్ని విధాలుగా ఉమ్మడిగా ఉన్నప్పటికీ మీకు ప్రతిదీ ఇతను చేస్తాడు, ఇతను సహకరిస్తాడు అనేది కనుక ఒక విషయాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ సంబంధించి కూడా బలం పుంజుకుంటుంది పెదకూరపాడు. ఇప్పటికే 13 నుంచి 14,000 పుంజుకుందని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశేషాలు మాట్లాడుతున్నారు. కానీ ఇది అధిష్టానం దృష్టికి ఎవరు తీసుకెళ్ళట్లేదు. అది అలానే స్థానికంగా ఉండే నాయకుల విషయంలో కూడా కొంత విభేదాలు, నువ్వు ముందా నేను ముందా, నేను వెనక నేను ముందా, ఇవి మాట్లాడుకుంటా మొన్న గతంలో చూసుకుంటే 4-5 నెలల క్రితం అయితే జనసేన పార్టీ అయితే చాలా బలంగా ఉంది, కార్యక్రమాలు కూడా హడావుడి చేశారు. ఇది జనసేన పార్టీ కూడా ఉందా అనే విధంగా హడావుడి చేశారు, పార్టీ విషయంలో భాగంగా చేశారు. ఒక క్రియాశీలకంగా కూడా ఒక వ్యక్తి అచ్చంపేట నుంచి కూడా ఒక వ్యక్తి కూడా తిరిగాడు, మనం కూడా చూసాం ఆ వ్యక్తి. మరి అలాంటి వ్యక్తులు ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు? ఎందుకు చేయట్లేదు? మరి పెదకూరపాడు నియోజకవర్గంలో అంత హడావుడి చేసిన వ్యక్తులు ఈరోజు ఏమైపోయారు? కనుమరిపోయారు. ఎందుకు అయిపోయారు? అసలు బయటకు ఎందుకు రావట్లేదు వాళ్ళు ఇప్పుడు? ఎందుకు గ్రామాల్లో తిరిగి జెండాల ఆవిష్కరణ అన్నారు, బండలు అన్నారు, జెండాలు అన్నారు, బల్లాలు అన్నారు, హడావుడి చేశారు. కానీ వాళ్ళందరూ ఎడిపోయారు ఇప్పుడు. అలాంటి నాయకత్వం కోసం ఇప్పుడు పార్టీ జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భావిస్తున్నారు, ఎస్ మా నాయకత్వం కూడా రావాలి బయటికి, మేము కూడా తిరుగుతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడున్నారు? ఏది వాళ్ళలో సమన్వయం ఎక్కడుంది? అదే సమన్వయం ఉంటే ఈరోజు వాళ్ళు కూడా ఖచ్చితంగా బయటకు వచ్చి చేస్తారు కదా. అది ఇక్కడ ఏంటంటే 3 పార్టీలు అయితే ఖచ్చితంగా 2 ప్రధాన పార్టీలే ఇక్కడ చూసుకుంటే తెలుగుదేశం కానీ అలానే వైసీపీ అయితే క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. జనసేన పార్టీ అయితే 3వ స్థానంలో ఉంది. వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం తీసుకొని స్థానికంగా ఉండే నాయకులైనా సరే సమన్వయాన్ని మొత్తాన్ని కూడా కూడగొట్టుకొని, యాస్
మనం కూడా ఉన్నాము, మనం కూడా చేస్తాము, రాబోయే రోజులు మన పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుందాం ఒక ఉద్దేశంగా ఖచ్చితంగా పనిచేస్తే మూడో పార్టీగా అవతరించబోతుంది జనసేన పార్టీ పెదకూరపాడు నియోజకవర్గంలో. అలానే పెదకూరపాడు చూసుకుంటే మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు అయితే చాలా సైలెంట్గా ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. మెయిన్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎవరు తిరుగుతున్నారు, అసలు ఎక్కడ మన పార్టీలో ఎక్కడ సంబంధించి ఎవరు అసహనంతో ఉన్నారనేది కూడా కొంతమంది నాయకులను పెట్టి కూడా పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే 2024లో మనం ఖచ్చితంగా గెలవాలి. ఈసారి 14 కాదు 25,000 మెజార్టీతో గెలవాలని చెప్పేసి కూడా ఆయన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తాం తెలుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ చూసుకుంటే ఎవరికి టికెట్ ఇస్తారనేది అసలు ముందు పక్కన పెట్టేసి కొంత ఇది కూడా ప్రభావం చూపుతుంది తెలుగుదేశం పార్టీలో. ఏది కూరపాడు నియోజకవర్గంలో అసలు ముందు ఆ ప్రభావాన్ని పక్కన పెట్టేసి పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో కనుక పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా విజయావకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఒక పక్క మీకు ఉమ్మడి జనసేన పార్టీ కూడా ఉంది. వాళ్ళ నాయకత్వంలో కూడా పనిచేసుకొని ఇద్దరు సమన్వయంతో ఎక్కడ కలిసి మరి సమన్వయం చేశారనేది కూడా ఊరికి కొంతమందికి అర్థం కావట్లేదు. ఈ రెండు పార్టీ నాయకులు ఒక చోట కలిసి వెళ్ళటం కానీ ఒక కార్యక్రమాలు నిర్వహించడం కానీ కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు. కొన్ని నియోజకవర్గాలు కనిపిస్తున్నప్పటికీ కూరపాడు నియోజకవర్గంలో అయితే ఇరు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా జనాల్లోకి వెళ్ళేదైతే మనకు కనిపించట్లా. ఏది తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నారు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేది 1-2 కార్యక్రమాలు చేసేనో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు మార్కెట్లో అయితే మనకు జనాలకు కనిపిస్తున్న ప్రజలకు కనిపిస్తున్న విషయంలో అయితే కూడా చాలా వరకు కనిపించదు అనేది కూడా ప్రజల్లోకి అయితే ఈ భావన వెళ్తుంది. ఇద్దరు కలిసి అసలు పనిచేస్తున్నారా అనేది కూడా. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే ఈ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేస్తాయని కూడా చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇది పెదకూరపాడు నియోజకవర్గంలో జరుగుతున్న విషయం అయితే. ఏది ఏమైనా రెండు పార్టీలు అయితే గట్టిగా తమ గెలుపు కోసం అయితే పనిచేస్తాననేది చెప్పుకోవచ్చు. ఇది రాజకీయం జరుగుతున్న అక్కడ విషయం అయితే. ఇది రచ్చబండ ముచ్చట్లు ఏది కూరపాడులో అయితే నియోజకవర్గం అయితే. థ్యాంక్ యూ. మీ కార్తీక్ ఉంగరాల. ధన్యవాదాలు.